ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పిన దర్శకుడు కృష్ణవంశీ. క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ తన కథలతో హీరో ఇమేజ్ని అమాంతం పెంచేస్తారు. కుటుంబం, బంధాలు, ప్రేమ వంటి ఎలిమెంట్స్ని చాలా బాగా చూపిస్తారు. నాగార్జునకి నిన్నే పెళ్లాడతా, మహేష్ బాబుకి మురారి సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. కృష్ణవంశీకి దేశం అంటే అపారమైన భక్తి. దానికి ఖడ్గం సినిమాయే ఉదాహరణ. సమాజం మీద బాధ్యత, దేశం మీద ప్రేమ వంటివి తన కథల ద్వారా వ్యక్తపరుస్తారు. అలాంటి కృష్ణవంశీ ఈ మధ్య దర్శకుడిగా కాస్త వెనుకబడ్డారని చెప్పాలి. ఆయన రీసెంట్గా తీసిన రంగమార్తాండ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది, కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది. అయితే చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్లో పాల్గొన్న కృష్ణవంశీ ఇండస్ట్రీలో అనాథని అయిపోయానంటూ ఎమోషనల్ అయిన సంఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, తన పాటలతో చైతన్యం కలిగించిన గొప్ప గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి మే 20. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ నా ఉచ్ఛ్వాసం కవనం అనే పేరుతో ఒక ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న కృష్ణవంశీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడుతూ ఆయనతో 1989 నుంచి పరిచయం ఉంది. ఆయన దొరకడం మహా అదృష్టం. ఏ అర్హత లేకపోయినా తనని కొడుకుగా స్వీకరించారని, వాళ్ళ ఇంట్లోనే ఉండే వాళ్ళమని అన్నారు. ఆయన ఉంటే ధైర్యంగా ఉంటుందని 6 నెలల నుంచి సినిమా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆయన ఉన్నప్పుడు ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ ఉంటుంది అని అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళేవాడినే అని అన్నారు. అలాంటిదే ఆయన ఇవాళ లేకపోవడంతో ఒక రకంగా అనాథని అయిపోయాను అంటూ కన్నీరు పెట్టుకున్నారు కృష్ణవంశీ.